తేజ టీవీ న్యూస్. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న 2 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 4 బైకుల్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆరుమూరు గ్రామీణ సీఐ జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ శైలేందర్ వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని బస్సాపూర్ కూడలి వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న షేక్ ఇస్మాయిల్ అనే వ్యక్తి పోలీసులను చూసి తడబట్టడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రస్తుతం తాను వాడుతున్న వాహనం ఆర్మూరు మండలంలో అపహరించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పాటు మరో 3 ద్విచక్ర వాహనాలను వివిధ ప్రాంతాల్లో దొంగిలించి విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. ఈ చోరీల్లో కోటగిరి మండలం జల్లపల్లికి చెందిన ప్రదీప్ కుమార్ తనకు సహకరించాడని వివరించారు. నిందితులు ఇస్మాయిల్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ప్రదీప్ కుమార్ ను కూడా అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి చోరీకి గురైన 4 వాహనాలను రికవరీ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు సీఏ తెలిపారు. ప్రజలు తమ వాహనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇంకా 3 బండ్లను కూడా దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నాడు. ఆ 3 బండ్లను తీసుకొచ్చిన సమయంలో ఇతనికి ఇంకో వ్యక్తి అమ్మి పెట్టడానికి సహాయం చేసినట్టు తెలిసింది. అతన్ని కూడా ఈరోజు మేము పట్టుకోవడం జరిగింది. అతని పేరు వచ్చేసి దావసోత్ ప్రదీప్ కుమార్, సన్నాఫ్ గంగారం. ఆయన వచ్చేసి కిరాణా షాప్ నడిపిస్తుంటాడు. ఈయనది కూడా జల్లపల్లి గ్రామము. తర్వాత ఇతను పట్టుకొని బండి స్వాధీనం చేసుకున్న తర్వాత మిగతా 3 బండ్ల గురించి ఎస్ఐ గారు తన బృందంతో పాటు గన్నారం గ్రామం వెళ్ళాడు. అక్కడ కూడా మిగతా 3 బండ్లను స్వాధీనం చేసుకున్నాడు. అక్కడనే ఇతని ప్రదీప్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకిద్దరు ముద్దాయిలు కూడా ఎవరైతే గన్నారం గ్రామంలో బండ్లు కుదబెట్టుకున్నారో వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతానికి ఈ కేసులో చేర్చడం జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్